విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు అందించే సహాయక చర్యలపై దృష్టి పెట్టాలి గాని గత ప్రభుత్వం మీద నిందలు విమర్శలు చేయడం సరైంది కాదని, గత ప్రభుత్వం కన్నా ముందు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అప్పుడు పనులెందుకు చేయలేదో కూడా ప్రజలకు చెప్పాలని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ అధికార పక్ష నాయకులను ప్రశ్నించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో వరద ముంపుకు గురైన పంట పొలాలను, కాలనీలను వైసీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు. అనంతరం వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరూ కూడా తీసుకొని వెంటనే ఫస్ట్ రిలీఫ్ ప్రజలకి క్యాంపుల్లో మంచి రిలీఫ్ ఇచ్చి వాటర్ పోయేలా చేసి అనంతరం అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ వీటిలన్నిటికీ ఏ నష్టం జరిగిందనేది ఇమ్మీడియట్గా అంచనా వేసి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఒకటి వరదలు ఈ ప్రకృతి వచ్చే ఎవరు కూడా అడ్డుకోవడానికి అవకాశం లేదు. వాటిని వల్ల నష్టం ఎక్కువ జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ప్రతీ నెల క్యాలెండర్ రీత్యా ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కాదు. ఇదో గతంలో కోనసీమ ప్రాంతంలో కానీ ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్యాంపులు అక్కడ అట్మాస్ఫియర్కి సంబంధించిన రిపోర్ట్ రాగానే వాళ్ళని క్యాంపుల్లోకి పెట్టి క్యాంపుల్లోంచి వెళ్ళేటప్పుడు కూడా 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితులు ఉండే. బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా లేనట్టుగానే విజయవాడ ప్రాంతం నుంచి చాలామంది కూడా ఫోన్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా కాకుండా ప్రభుత్వం ప్రజల్ని మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలకి కావాల్సిన అన్ని కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడు క్యాంపుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ చేయటం, అదేవిధంగా నియంత్రణ కూరగాయలు కానీ సరుకులు కానీ రేట్లు పెంచేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా చూస్తారని మేము ఆశిస్తున్నాం, చూడాలని కోరుతున్నాం.